4 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తూ నగరాలను అతలాకుతలం చేస్తున్నాయి. చైనా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలు వరదలతో అల్లకల్లోల వాతావరణం నెలకొంది. నదులు ఉప్పొంగి నగరాలు చెరువులను తలపిస్తున్నాయి. గ్విజౌ, హునాన్, గ్వాంగ్డాంగ్, గ్వాగ్జీ, జువాన్ అటానమస్ రీజియన్, హుబీ, చాంగ్కింగ్లలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదలు భారీ స్థాయిలో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టాన్ని కలిగించాయి. గ్విజౌ ప్రావిన్స్ లోని రాంగ్జియాంగ్, కాంగ్జియాంగ్ నగరాల్లో నదులు ఉప్పొంగి వీధులు జలమయమయ్యాయి. షాపింగ్ మాల్స్, అండర్ గ్రౌండ్ గ్యారేజీలు నీటితో నిండిపోయాయి. దీంతో అక్కడి అధికారులు 80,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంతేకాదు హునాన్ ప్రావిన్స్ లో జూన్ 18 నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా జాంగ్ జియాజీ, చాంగ్డే, జియాంగ్జీలలో 4 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లాంగ్ షాన్ కౌంటీలో రికార్డు స్థాయిలో 43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో గోలీ నది 9.67 మీటర్లు ఉప్పొంగి చుట్టుపక్కల ప్రాంతాల్లో వరద అల్లకల్లోలం సృష్టించింది. లాంగ్ షాన్ కౌంటీ వరదల్లో 3 మరణించారు.